పితృదోషం తొలగిపోవడానికి ఈ పనులు చేయాలి. అమావాస్య రోజున ఉదయం సూర్యోదయానికి ముందు గంగాజలం కలిపిన నీటిలో లేదా పవిత్ర నది, చెరువు లేదా ఇంట్లో స్నానాన్ని చేయాలి. నువ్వులు, నీరు ఉపయోగించి ఆ పూర్వీకుల పేరిట తర్పణాన్ని వదలాలి. పిండదానం చేసి ఆవులకు, బ్రాహ్మణులకు, పేదలకు అన్నాన్ని పెట్టాలి. ఫలితంగా పితృదోషం తొలగిపోయి ఆ పితృదేవతల అనుగ్రహం మెండుగా లభిస్తుంది. ఈ రోజున పేద లేదా ఒక వృద్ధుడికి ఆహారం ఇవ్వడం ప్రత్యేక పుణ్యకార్యంగా భావించాలి. నల్ల కుక్కలు లేదా ఆవులకు రొట్టె తినిపించాలి. ఈ రోజున తులసి పూసలను ఉపయోగించి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రం జ్ఞానం, శక్తి మరియు లక్ష్యాన్ని పొందడానికి సహాయపడుతుంది. సూర్యాస్తమయం తరువాత అశ్వత్థామ చెట్టు కింద నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. ఈ పరిహారం రాహు, కేతువు దోషంను శాంతింపజేసి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుంది. ఈ రోజున బియ్యం, నువ్వులు, వస్త్రం, బెల్లం, పిండి ఇలా అన్ని రకాలుగా దానాల్ని చేయాలి. ఈ పరిహారం శని, చంద్రునికి సంబంధించిన దోషంను తగ్గించి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.